అంతగా ఆశీర్వదించబడిన ఆ యొక్క లోతు పతనం అయిపోవడానికి, ఆ పట్టణంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో తన కుటుంబం అనేది పతనం ప్రారంభం. మన కుటుంబాలు కూడా పడిపోవడానికి, పతనం అయిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నీ తండ్రినో, లేకపోతే నీ సేవకునో, లేకపోతే నీ సహవాసాన్ని విడిచి నీ కుటుంబం కూడా పతనానికి ప్రారంభము. దేవుడు ఒక పరిచర్య అప్పగించాడంటే ఆ పరిచర్యలో, ఆ సేవకుని దగ్గర, ఆ సంఘంలో, ఆ సహవాసంలో నమ్మకంగా ఉండాలి. గొడవలు కాపర్లు కొత్త విడిపోవాల్సిందెవరు అసలు? కాపర్లు అరే మీరు ఆ ఊరు పోండి, మీరు ఈ ఊరు పోండి, కాసుకోండి రండి అని చెప్పాల. కానీ ఇద్దరు విడిపోవడానికి సిద్ధపడ్డారు. ఇద్దరు విడిపోయి దూరంగా ఉన్నామంటే కొడుకన్నా నానా మనం ఇద్దరం కలిసి ఉంటేనే మంచిది, మనం ఐక్యతగా ఉంటేనే మంచిదని కొడుకనాల్సింది పోయి తండ్రి సంధించిండని చెప్పేసి వెంటనే బయలుదేరి సొదమొగమున పట్టణాలకు వెళ్ళిపోయాడు. ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చేసి నేను నీ తండ్రిని కానీ, నీ సహవాసాన్ని కానీ, నీ సంఘాన్ని కానీ, నీ మందిరాన్ని కానీ ఎప్పటికీ నువ్వు విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టావా పతనం ప్రారంభమవుతుంది.